a real issue. మీరేమంటారు వసంత నాగేశ్వరరావు గారు? ప్రస్తుతం హ్యాండిల్ చేస్తున్న తీరు అంటే శాంతి భద్రతల సమస్యగా దీన్ని పరిగణించి రోజువారీ బేసిస్ మీద తీసుకుంటున్న నిర్ణయం ఎంతవరకు సమర్థనీయం అనుకుంటున్నారు? ఇది కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇది అందరికీ సంబంధించిన సమస్య, ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇక్కడ అందరూ ఉన్నారు, అన్ని ప్రాంతాల వాసులు నివసిస్తున్నారు. చెప్తున్నానమ్మా, నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ఏ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. సాంఘిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఇందాక చెప్పినటువంటి మిత్రులు తెలంగాణ ప్రాంతం నుంచి కానీ ఇంకా రాయలసీమ నుంచి చెప్పినటువంటి మిత్రులు కానీ ఒక మాట చెప్పారు, నీళ్లు వాడకం అని చెప్పని. వాస్తవానికి వస్తే అసలు ఈ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు ఒకనాడు చెన్నై నుంచి వెళ్ళండి అంటే చెన్నై నుంచి వచ్చాం, ఒకసారి ఏమో కర్నూలు నుంచి వెళ్ళండి అంటే కర్నూలు నుంచి వచ్చాం, ఒకసారి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళండి అంటే హైదరాబాద్ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి చోటకి వెళ్ళటం, ప్రతి చోటకి మమ్మల్ని వెనక పంపించడం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో వాస్తవానికి సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అంట ఈ కోస్టల్ ఆంధ్రాలో కాస్త మేము తిండి తింటున్నాం, మాకు నీళ్లు వస్తున్నాయి తప్పితే పైన ఎక్కడో కర్ణాటక నుంచి నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి తెలంగాణకు వస్తున్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్రాకు వస్తున్నాయి, ఆంధ్రా నుంచి సముద్రంలోకి వెళ్తాయి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, గట్టి వర్షాలు రెండు కనుక ఒక సంవత్సరంలో పడితే కృష్ణా గోదావరి నదులకి ఏమి ఇబ్బంది ఉండదు, మా ఆనకట్లకి ఏమి ఇబ్బంది ఉండదు. కనుక మమ్మల్ని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాం, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాం. మమ్మల్ని ఎక్కడికి హైదరాబాద్ రమ్మనమని మేము కోరుకోలేదు, అప్పుడు బూర్గుల రామకృష్ణ గారు కోరుకున్నారు, వచ్చి వెళ్ళారు, చేశారు. నేను ఒక్కటే విషయం మనం చేస్తున్నానమ్మా, చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు, అంజయ్ గారు ఇత్యాదులు పనిచేశారు అక్కడ. ఇక్కడ రాయలసీమలోనే విజయభాస్కర్ రెడ్డి గారు, సంజయ్ గారు, నీలం సంజయ్ రెడ్డి గారు చేశారు. మాకల్లా చేసింది అన్నగారు పూజ్యులు పెద్దల గౌరవనీయులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేశారు. ఏదో కొద్ది కాలం మా జనార్దన్ రెడ్డి గారు చేశారు. రాజకీయ అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది, రాజకీయాన్ని అటు రాయలసీమ వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు చేశారు. సరే, ఈ విషయాలకు వచ్చినప్పుడు మనం ఎన్ని కాదు, సోదర భావంతో విడిపోవటమే, ఇంత కార్పణ్యాలు కక్షలు పెంచుకోకూడదు. ఒక బ్రహ్మాండమైనటువంటి సమస్యని చాలా మెడిసిన్స్లో నుంచి ఒక క్యాప్సిల్ రూపంలో తీసుకొచ్చినట్టుగా సమస్యను మొత్తాన్ని అర్థం చేసుకొని చక్కగా ఒక పాట రూపంలో చెప్పగల అన్న గద్దర్ గారు అక్కడ ఉన్నారు. ఆయన సమస్యను మొత్తాన్ని కూడా ఒక పాటతోనో ఒక మాటతోనో ఒక తోటగా పేల్చి చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు ఉన్నారు. దయచేసి నేను మనవి చేస్తున్నాను, పొద్దున్నే నేను చంద్రశేఖరరావును పలకరించి వచ్చాను, అక్కడ నిమ్స్ హాస్పిటల్లో నా సంఘీభావాన్ని వ్యక్తపరిచి వచ్చాను. ఏదేమైనా ప్రజల యొక్క ఇందాక మీరేదో ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు, అది కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఇది సాంఘిక రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంచనా వేసుకొని మరింత ఉధృతం కాకుండా మాటలు పెంచుకొని కార్పణ్యాలు పెంచుకోకముందు, ద్వేషాలు పెంచుకోకముందు ఆంధ్ర తెలంగాణ విడిపోవటము మంచిది అని నా అభిమతం. మీరేమంటారు శ్రీనివాస్ గారు? అండ్ అలాగే శ్రీనివాసరావు గారు మీరేమంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి పరిష్కారం ఉంది అంటే ఇమీడియట్ గా దీన్ని డీల్ చేయడానికి? ఒకటండి, ఇప్పుడు మా మిత్రులు హలో శ్రీనివాసరావు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రం ఏదైనా ముందర మనం విడిపోతే, హైదరాబాద్తో హక్కులతో కూడిన రాష్ట్రంగా మనం విడిపోతే రాయలసీమ కావాలంటే వేడి రాష్ట్రం అవ్వచ్చు. మనం ఎంత తొందరగా కానీ విడిపోతే అంత బాగుపడతాను ఒక చేస్తా. నేను ఏదైతే వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల విషయంలో ఈరోజు విద్యా వ్యవస్థ పెట్టుబడిదారులకు ఒక పట్టుగొమ్మగా మారిపోయిన కార్పొరేట్ కళాశాలలో ఉండగా ఇవాళ అద్భుతంగా ఒక విద్యార్థులు సామాజిక సమస్య మీద స్పందించడం అనేది చాలా చాలా ఉదాత్తమైన విషయం. వారు వాళ్ళ ఒక తెలంగాణ గురించి చేశారు. ఇంతకుముందే స్టేజీల మీద వాటి మీద కూడా వారు నిరసన వ్యక్తం చేస్తుంటే చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఏదైనా జరగటం మంచిది జరిగింది. కానీ ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థులు శాంతియుతంగా ఉన్నంతకాలం ఇబ్బంది లేదు. నేను గద్దర్ గారికి సవినయంగా ఒకటి అడుగుతున్నాను, వారికి మానవ హక్కులు ఏదైతే కావాలి, కానీ ఆ రోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో ఉన్న సామాన్య పౌరులకి, అలాగే ఆంధ్ర ప్రాంతం వారికి, రాయలసీమ ప్రాంతం వారికి, ఉత్తర భారతదేశం వారికి కూడా మానవ హక్కులు అవసరమని మానవ హక్కుల కమిషన్ ఏదైతే గుర్తించాల్సిన అవసరం లేదా? తార్నాక ప్రాంతంలో అనేక మంది తమ పిల్లల్ని, చిన్న పిల్లల్ని 2-3 సంవత్సరాలు అనేక ప్రాంతాల్లో స్కూల్కి పంపించకుండా గత 9 రోజుల నుంచి ఇంట్లో కూర్చోబెట్టి ఎవరైనా బయటికి వెళ్ళిన బిక్కుబిక్కుని మందుకుంటున్నారు. వారికి మానవ హక్కులు అవసరం లేదా? విద్యార్థులకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఆఖరికి ఒక్కటి చెప్తున్నాను సార్, నేను నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. ఇవాళ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సెకండ్ వాళ్ళకి. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు ఉద్యమాల్లోకి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆచార్య శ్యామిల్ గారు ఇతరులు చెప్పిన మీదట మేము ఒకటే చెప్పాము, మీ ఎగ్జామ్స్ రేపు 2 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి, మీరు రావాలి, మీరు సామాజిక పట్ల స్పందించాలని చెప్పడం జరిగింది. ఒక ఉద్యమాన్ని ఒక సరైన రీతిలో తీసుకెళ్లడంలో
కొంతమంది మేధావులు అక్కడ కూర్చున్న ఆచార్యులు విఫలమయ్యారు. కొంతమంది ఏదైతే వామపక్ష భావాలు ఉన్నారో వారు కొంతవరకు సరైన మార్గంలో వెళ్తున్నారు. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, విద్యార్థులతో ఆడుకుంటాం మంచిది కాదు, వారిని సరైన దారిలో నడిపించాలి. గద్దర్ గారు మీరు ఒక్కటి దాన్ని సామాజిక రుగ్మతగా ఎందుకు పరిగణించిందంటే కొన్ని విషయాల్లో 2 ఏళ్ల పలుగువాని తండా నారాయణఖేడ్లో 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు 10 ఏళ్లలో పిల్లలు కిరసనాలు పోసుకుని జై తెలంగాణ అంటించుకుపోయారంటే దీనికి ఎవరు బాధ్యులు సార్? సమాజం బాధ్యత కాదా? ఈ విధమైన పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటే ప్రభుత్వం కూడా ఒక విధంగా బాధ్యత. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కనుక నిజంగా లాఠీ చార్జ్ చేయించకపోతే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. స్పష్టంగా గొడ్డును బాదినట్టు పిల్లలను బాధారాళ్ళు. కానీ ఒకటి అందుమాత్రాన హింసావాదం చేయాలని కాదు. హైదరాబాద్లో మా ప్రాంత ప్రజలకు ఉత్తర సామాన్యులు కూడా హక్కులు ఉన్నాయండి. అది గౌరవించుకుని ఉద్యమాలు చేయటం మంచిదని నా ప్రగాఢమైన విశ్వాసం. శ్రీనివాస్ గారితో విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈ విషయం పరిస్థితులు ఉన్నప్పుడు దయచేసి మనం ఎంత తొందరగా విడిపోతే అంత మంచిది. కానీ హక్కులతో కూడిన ఆంధ్రాన్ని కానీ హక్కులతో కూడిన రాయలసీమ కానీ ముందర విడిపోదాం, హక్కులతో కూడిన ఆంధ్రాన్ని సాధించుకుందాం, హైదరాబాద్ని అందరితో హక్కు ఉందని చెప్దాం మనం. గద్దర్ గారు మీరేమంటారు? ప్రస్తుతం విద్యార్థులని అలా పావులుగా వాడుకోవడం సరైన పని కాదంటున్నారు. అలాగే ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కూడా ఖండిస్తున్నారు. మీకు ఏ పాట గుర్తొస్తుంది? వారు చెప్పిన చేసింది కూడా ఉదాత్తమైన కూడా చెప్పారండి మేడం. ఇప్పుడు పాట అట్లా పాడదని ఎన్నో ఇప్పుడు నా జీవితమే పాట, ప్రశ్నించే పాట. ఇక్కడ ఆ బ్రదర్స్ చెప్పేటటువంటి విషయం చాలా వరకు నేను చెప్పాల్సిన అవసరం, ఎందుకు విడిపోవాలనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఉట్టి భౌగోళికంగా విడిపోయేటటువంటి తెలంగాణలో అశేషమైన ప్రజలకు ఏమి రాదనేది నా పాట ద్వారా మేము చెప్తున్నాం. అదే అందుగురించే జార్ఖండ్ విడిపోయింది, పేదరికం పోయిందా? ఉత్తరాంచల్ విడిపోయింది, పేదరికం పోయిందా? లేకపోతే నీకు అట్లస్ ఉంటుంది కాదు. నేను కోరుకునేటటువంటిది నీకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది అది సజీవమైన ఎజెండనే. అదేవిధంగా అది ప్రజాస్వామిక తెలంగాణ కాదు. కమ్మరోని ఇంట్లో పుట్టి కత్తిపీట సుత్తలేదు, కుమ్మరోని ఇంట్లో పుట్టి పిండ కూడుకుండలేదు, సాలల్ల ఇంట్లో పుట్టి సావు బట్ట కొనలేడు, మంగళోని ఇంట్లో పుట్టి బురుసు లేదు సబ్బు లేదు, కోమటోళ్ళ ఇంట్లో పుట్టి తక్కడ బాట్లు లేవు, బాపనోళ్ళ ఇంట్లో పుట్టి గుడి లేదు గంట లేదు. అసలు నీకు మనకు ఒకరు కనిపిస్తలేరు. ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో ఉండేటటువంటి వాళ్ళకు ఒక కనిపించినటువంటి ఒక మాత్రమైనటువంటి ఎక్స్ప్లాయిట్ చేసుకుపోయిన వాళ్ళు వచ్చారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు SCZలు, ఓపెన్ కాస్టింగ్లు, అమెరికా వచ్చింది. ఎట్లుంటాడా? ఎవరు అమెరికా సామ్రాజ్యం ఎవరు కనిపేది. నేను అందుకే చిన్న పాటలు చూసిన, అదిగో చూడు అమెరికోడా వస్తుండు, కాల్గేటు బెస్సు అయ్యి పండ్లల్లా దుగ్గుతుండు, గెలటీను బ్లేడు అయ్యి గడ్డ మూగి కూతుండు, పాయిలెట్టు పెన్ను అయ్యి పాకెట్లో దాగుండు, కలరూటి వయ్యి వాడు కన్ను కొడుతుండు చూడు, మన మంచి నీళ్ళల్లో మన పంచదార వేసి కోకో విషము కలిపి కోకా కోలా చేసి రమ్ము రంగు చూపి దమ్ము గొట్టు మండు, మన కొబ్బెరా నీళ్ళు గబ్బు నీళ్ళు కోకా కోలకు కొబ్బరి బొండకు కొట్లా